నగరంలోని మారుతినగర్లోని ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బిగాలతో కలిసి బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సోమేశ్వర గ్రామ శివారులో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఇంటింటా తిరిగి ఇప్పటి వరకు ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వివరించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాలూరా శివారులోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో మహారాష్ట్రలోని దెగ్లూరు నుండి తరలిస్తున్న 5,11,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నాపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రానికి ఏర్పాటు చేసిన స్కూల్ భవనాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. మాణిక్ బండర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఓర్గం గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేశారు. మాగ్లూరు మండల వ్యాప్తంగా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఏసీపీ కిరణ్ కుమార్ స్థానిక ఎస్ఐ సుధీర్ రావు పరిశీలించారు. నగరంలోని కలిల్వాడిలో ఎస్ గంగారం నివాసంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. విశాఖ నుంచి షిరిడి వెళ్తున్న రైలులో రైల్వే ఎస్ఐ ఠాకు నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా 25 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నామని, దీని విలువ 6,25,000 వరకు ఉంటుందని ఏఎస్ఐ తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గౌడెన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు.